బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది. 28 రోజులకు గాను 1,52,91,193 రూపాయల ఆదాయం వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి నల్లం సూర్యచక్రధర్రావు వెల్లడించారు. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆలయ బయట ఉన్న హుండీలతో పాటుగా అన్నప్రసాదం హుండీలను సైతం తెరిచి లెక్కించారు. ఆలయ సిబ్బంది శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు దగ్గరుండి పరిశీలించారు. వాడపల్లి వెంకన్నకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నగదు రూపంలో 12,67,800 రూపాయలు, అన్నప్రసాదం హుండీల నుంచి 26,12,993 రూపాయలు లభించాయి. అలాగే భక్తులు సమర్పించిన కానుకలో 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి లభించాయి. మలేషియా, యుఎస్ఏ, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, నేపాల్ దేశాలకు సంబంధించి 24 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,91,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి మరియు 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, మరి గ్రామస్తులు, భక్తులు, మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.